అయ్యయ్యో! నా వల్ల ఒక పెద్ద పొరపాటే జరిగిందండి. ఏమనుకుంటున్నారా? నేను ఈ వీడియోని నిన్న పోస్ట్ చేయాల్సిందండి. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ నేను వీడియో పోస్ట్ చేయకుండా మండే వ్లాగ్ అయితే పోస్ట్ చేసేసాను. తర్వాత చూసుకుంటే ఈ వీడియో ఉంది. అయ్యయ్యో! ఎంత పని చేసిండ్రా దేవుడా అనిపించిందండి. ఏమనుకోకండి. ఒకరోజు ముందు ఒకరోజు వెనక అనమాట 2 అయితే చేంజ్ అయిపోయినాయి. నిజానికి నేను నిన్న పెట్టాల్సింది సండే వీడియో అనమాట. కాకపోతే నిన్న మండే వీడియో అయితే వచ్చేసింది. ఇంక ఈరోజు ఏం చేద్దాం సండే వీడియో అయితే పెడుతున్నాను. ఎన్ని కష్టాలండి చూడండి, ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నానో కదా. చాలా కష్టం అండి వీడియో పెట్టాలంటే, అంత సింపుల్ కాదు. చూడండి ఎలా మర్చిపోయాను. ఇదే కాదండి, ఒక్కొక్కసారి వీడియోలు కూడా ఎడిటింగ్ చేసుకున్న వీడియోని కూడా మళ్ళీ డిలీట్ చేసేస్తాను కన్ఫ్యూజన్లో. డిలీట్ చేసి మళ్ళీ అయ్యయ్యో డిలీట్ అయిపోయింది అని ఇబ్బంది పడి బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి అనమాట. కష్టపడి ఒక వీడియోని షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అమ్మయ్య ఇంక ఈ వీడియో పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది అనుకున్నప్పుడు అనుకోకుండా వీడియో అయితే డిలీట్ అయిపోతుందండి. అబ్బా అప్పుడు అనిపిస్తుంది ఇంతసేపు కష్టపడి నా కష్టం అంతా వృధా అయిపోయింది, ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది. ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. అంత కష్టపడి ఇంత వేస్ట్గా డిలీట్ చేసుకుంటున్నాను. వచ్చి నాకు అసలు బుర్రే లేదు. నేనేం చేస్తున్నాను ఏంటో కొంచెం ఆలోచించాలబ్బా. 1కి 2 సార్లు డిలీట్ చేయాల్సిన వీడియోలను చెక్ చేసుకొని డిలీట్ చేసుకోవాలని అయితే నాకు నేనే 1కి 10 సార్లు చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతూ ఉంటుందండి. ఇంకా గ్యాలరీలో వీడియోలన్నీ పాత వీడియోలు చాలా ఉంటాయి కదా. దాదాపు ఇప్పటికి నేను 900 వీడియోలు పోస్ట్ చేశానండి. అన్నీ అలానే ఉంచుకుంటే మెమరీ సరిపోదు కదా. అందుకని ఎప్పటికప్పుడు వీడియోలన్నీ డిలీట్ చేస్తూ ఉంటానన్నమాట. అలా ఉంచానంటే నాకు కెమెరా ఓపెన్ అవ్వదండి, ఫుల్ అయిపోయి అసలు ఓపెన్ అవ్వదన్నమాట. అందుకని నేను అప్పటికప్పుడే డిలీట్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను వీడియోని ఎడిటింగ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకుంటాను కదా. ఈ వీడియోలతో పాటు ఆ వీడియో కలిసిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల నాకు తెలియకుండానే డిలీట్ అయిపోతూ ఉంటుంది. ఏం చేద్దాము, ఎన్ని కష్టాలు వచ్చినాయి స్వప్న నీకు. ఏదోలండి సరదాగా అంటున్నాను. డిలీట్ చేయటం మాత్రం నిజమేనండి, అప్పుడప్పుడు డిలీట్ అయిపోతూ ఉంటాయి. నా చేతులారా నేనే కష్టపడిన కష్టాన్ని వృధా చేసేస్తానన్నమాట. ఎంత కష్టపడి చేసుకున్న వీడియోని నా చేతులారా నేనే డిలీట్ చేసేస్తానండి. ఏం చేద్దాము తప్పదు, ఇంక అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మన గుండెని రాయి చేసుకోవాలబ్బా, బాధపడకూడదు. నాకు నేనే చెప్పుకుంటానండి. ఏం చేద్దాం, మనకి మనమే చెప్పుకొని అలా మనకి మనమే సపోర్ట్గా ఉండాలన్నమాట. ఎవరు లేరు కదా సపోర్ట్ చేసేవాళ్ళు. తప్పదు, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లాంటప్పుడే మనం ఇంకొంచెం ముందుకెళ్ళగలుగుతాం అనమాట. మనకి మనమే బాధపడుతూ ఉన్నామంటే ఇక అంతే సంగతి. ఇంకా బాధల్లోకి నెట్టే వాళ్ళు ఉంటారు కానీ బాధల్లో నుంచి పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరబ్బా ఈ రోజుల్లో. మనకి ఏదన్నా బాధ ఉంది అని చెప్పుకున్నామంటే బాగా అయింది, మంచిగా అయిందని సంతోషపడే వాళ్ళే కానీ అయ్యో బాధగా ఉంది వాళ్ళకి అలానా పాపమని పాపం దలిచేవాళ్ళు దయ దలిచేవాళ్ళు ఎవ్వరూ ఉండరబ్బా ఈ రోజుల్లో. అందుకే బాధైనా కష్టమైనా సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా కానీ మన అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటేనే మంచిది. కొన్ని సందర్భాలలో వాళ్ళని కూడా నమ్మకూడదనమాట. ఏదైనా ఆచితూచి మాట్లాడాలి. ఒకరికి ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్పాలన్నమాట. మన సీక్రెట్స్ అన్నీ తీసుకుపోయి పక్కన వాళ్ళకి చెప్పేసామనుకో ఆ తర్వాత పీక్కోలేక లాక్కోలేక మనం ఇబ్బంది పడాలి. అవసరమా చెప్పండి. ఏదైనా మన హద్దుల్లో మనం ఉండి మన మాట అనేది ఒకళ్ళకి చెప్పుకున్నామంటే అది ఎంతవరకు సీక్రెట్గా ఉంటుందా, వాళ్ళు ఎంతవరకు ఆ మాటని వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉంటారా అని ఆలోచించి చెప్పుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి బాధగా ఉంది కదా అని నలుగురికి అందరికీ చెప్పుకుంటూ పోయామనుకో మన ముందు బాగానే జాలి తలుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు, తర్వాత నవ్వుకుంటారనమాట అలా ఇలా అని. అందుకే చెప్తున్నాను ఎప్పుడైనా సరే అండి ఎవరిని చూసి కూడా మనం మంచిగా గుడ్డిగా నమ్మేసి మన బాధ వీళ్ళకి చెప్పుకోవాలని అనుకోకూడదనమాట. ఎంత బాధ ఉన్నా కానీ మనలో మనమే జాగ్రత్తగా ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది చూసుకుంటేనే మంచిది. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి చెప్పొద్దండి. ఒకవేళ మనం చెప్తున్నాము ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఎవరన్నా షేర్ చేసుకుంటే బాగుండు, వీళ్ళకి చెప్పుకుంటే బాగుండు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అన్నీ మనసులో దాచుకొని ఉండలేము కదా. అలాంటప్పుడు నమ్మకమైన వ్యక్తులకే చెప్పాలండి. మన అనుకున్న వాళ్ళకే చెప్పాలన్నమాట. చెప్పాను కదా ఈ మాట వీళ్ళ నుంచి
బయట వేరే వ్యక్తికి వెళ్ళదు అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే మనం కొంచెం నలుగురిలో బావుంటదనమాట. లేకపోతే ఇంక అందరూ మన ముందు బానే ఉంటారు. మన వెనక వాళ్ళు అలా ఇలా అని నవ్వుకుంటూ ఉంటారు. అందుకే ఏదైనా ఒక విషయం ఒకరికి షేర్ చేయాలనుకున్నప్పుడు అది ఏ విషయమైనా అండి, మంచిదైనా, చెడైనా, సంతోషం ఏదైనా కొంచెం ఆలోచించి చెప్పుకుంటే మంచిదనమాట. ఓకే. నాకు అనిపించిందయితే చెప్పాను. ఇక మీ ఇష్టమండి. సర్లే గానీ ఏంటో మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే పూరి అండి. మన ఫేవరెట్ అనమాట. పూరి అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా! ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనైతే లేదు. ఈరోజు పూరీలైతే చక్కగా పొంగుతూ కలర్‌ఫుల్‌గా వచ్చినియండి. ఆహా! అసలుకి ఆ పూరీలు తింటుంటే సూపర్ అనమాట. ఎన్ని తిన్నా అలానే తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉన్నాయి. నాకైతే భలే నచ్చినియండి ఈరోజు పూరీలు. చక్కగా తిన్నాననమాట. ఎప్పుడు నేను 3 తినేదాన్ని. ఈరోజు 4, 5 తిన్నాననమాట. అంత బాగున్నాయి పూరీలైతే. చక్కగా పొంగుతూ కలర్ కూడా భలే వచ్చినాయండి. సూపర్ అనమాట. పిండినైతే గట్టిగా కలుపుకుంటే పూరీలు ఎప్పుడు కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. ఓకే అండి. తిన్న తర్వాత ఇక మా బుడ్డోడైతే ఇదిగో ఇక్కడైతే టీవీలో డ్రాయింగ్ చూస్తే ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్నాడండి. సూపర్ అండి. యాజ్ ఇట్ ఈజ్ భలే చేశాడనమాట. అక్కడ ఎలా ఉందో అలానే రాశాడండి. కలర్స్ కూడా వేస్తున్నాడు. సూపరు, భలే చేస్తున్నావురా అని అయితే అన్నాను. నేను అసలు ఏం చెప్పలేదండి. వాడే టీవీలో ఇదిగో ఇలా అయితే డ్రాయింగ్ పెట్టుకొని ఇంక ఇలానే చేస్తున్నాడు అనమాట. భలే అనిపించింది నాకైతే. వాడు డ్రాయింగ్ చూస్తే అబ్బా భలే చేసావురా అంటే అనిపించింది అనమాట. ఇక మా పాప వచ్చేసి ట్యూషన్కి వెళ్ళిందండి. సండే అంటేనే బద్ధకంగా ఉంటుందబ్బా! ఏ పని చేయాలనిపించదు. లేట్‌గా లెగవాలనిపిస్తది. లేచి ఏం చేస్తాం, వండుకొని తినటమే కదా! ఏముందిలే అనిపిస్తది. అది కూడా టిఫినే కదా! లేచి టిఫిన్ చేసుకొని తింటే సరిపోతుందనిపిస్తది. అలాగే ఇంట్లో పనులు కూడా ఏం చేయాలనిపించదు. బద్ధకం అయితే మామూలుగా ఉండదనమాట. నాకైతే ఈరోజు చాలా బద్ధకంగా అనిపించింది. అసలు ఏ పని చేయాలనిపించలేదు. లేచి టిఫిన్ చేసి పిల్లలకి తినిపించి నేను తిన్నాను. తర్వాత ఇక మా పాప అయితే ట్యూషన్‌కెళ్ళింది. మా బుడ్డోడైతే ఇలా డ్రాయింగ్ చేస్తుంటే వాడినైతే కాసేపు వాడితో మాట్లాడుతూ ఇలా అయితే వీడియో తీశాననమాట. చూడండి యాజ్ ఇట్ ఈజ్ భలే చేస్తాడు డ్రాయింగ్ మాత్రం. నాకైతే మా బుడ్డోడు డ్రాయింగ్ చేస్తుంటే భలే అనిపించిందండి. చాలా చక్కగా భలే చేస్తున్నాడనమాట. కలర్స్ కూడా ఏస్తున్నాడు. ఇక వాడికైతే కొంచెం హోంవర్క్ ఉందండి. డ్రాయింగ్ ఏసిన తర్వాత హోంవర్క్ రాయిద్దాంలే అనైతే అనుకున్నాను. ఇక మా బుడ్డోడు డ్రాయింగ్ చేయటం అయిపోయిన తర్వాత హోంవర్క్ అయితే రాయించేశానండి. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామని ఇక్కడ 5 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాననమాట. ఈ ఎగ్స్ అయితే ఉడుకుతుంటాయి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇక స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నానండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! ఏంటో స్వప్నకు పిచ్చి పట్టినట్టుంది. రూపాయి రాదు యూట్యూబ్ నుంచి ఎందుకు వీడియోలన్నీ పెడతా ఉంటది. వేస్ట్ కదా! చెప్తే అర్థం చేసుకోదనైతే అనుకుంటూ ఉన్నారు కదా! ఏదో అండి మీరేమనుకున్నా నేనైతే ఏం చేయలేను. నేనైతే వీడియోలనేవి పెడుతూనే ఉంటాను. తప్పదిక నాకైతే వీడియోలు పెట్టడం ఇంట్రెస్ట్. సక్సెస్ అంటారా? వస్తదండి. కొంచెం టైం పడుతుంది. వచ్చినప్పుడు మీరే ఇప్పుడెందుకు చేయటం వేస్టు, టైం వేస్టు, అవసరమా నీకు ఇట్లాంటివన్నీ, ఎందుకు చేస్తున్నావు అన్న ఈ నోరులే రేపు మళ్ళా వేరేలా మాట్లాడతాయండి. అప్పుడు చెప్తాననమాట. ఇప్పుడు ఇలా అన్నోళ్ళే అప్పుడు ఎలా అన్నారు ఏంటనేది కూడా అప్పుడు కూడా చెప్తాను. ఒకళ్ళు నోరండి ఏదైనా మాట్లాడిద్దండి. వాళ్ళకేం నోట్లో నుంచి వస్తది. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం కాదు కదా! ఎదుటి వ్యక్తులను చూసి ఎలా అయినా మాట్లాడగలుగుతారు. నరం లేని నాలుక ఏదైనా అనగలిగిద్దంటారు చూడండి. అదనమాట. నరం లేని నాలుక ఏముంది, ఏదైనా మాట్లాడిద్ది, ఏదైనా అంటారు. ఆ మాటల వల్ల ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారు ఏంటనేది వాళ్ళకి తెలీదు కదా! అది వాళ్ళనన్నప్పుడు తెలుస్తదబ్బా బాధ అనేది. వాళ్ళని వేరే వాళ్ళు అంటారు చూడండి. అప్పుడు తెలుస్తది ఆ బాధ అయ్యో అని. అప్పుడు బాధపడతారు. అంతకు మించి ఎదుటి వ్యక్తులని ఏమన్నా అనటానికి చాలా ఈజీగా అనేస్తారనమాట. చాలా సింపుల్ ఎదుటి వ్యక్తిని ఏదన్నా అనటం. కానీ ఆ ప్లేస్‌లో ఉండి చూస్తే ఆ బాధ ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా చులకనగా, చీప్‌గా ఇలా అయితే ఎవరిని చూడొద్దబ్బా! అంత మంచిది కాదు అలా చూడటం కూడా. ఏమో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటదో తెలీదు కదా! ఈరోజు బాధల్లో ఉన్నోళ్ళు రేపు సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు సంతోషంగా ఉన్నోళ్ళు రేపు బాధపడొచ్చు. ఎప్పుడు ఒకటే ఉంటదని అస్సలు అనుకోకండి. సంతోషమైన, బాధైనా 2 సగం సగం అండి. సమానం అనమాట. ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం ఉన్నన్నాళ్ళు సంతోషము, బాధ, బాధ, సంతోషము ఇట్లా వస్తూనే ఉంటాయండి. ఎప్పుడు ఒకేలా ఉంటదనుకోవటం మన భ్రమ అనమాట. అంతకు మించి ఏం లేదు. అందుకని అదొకటి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఏమైనా అనే ముందు కొంచెం ఆలోచించుకుంటే మంచిదనమాట. అదేంటోనండి ఒకళ్ళని ఈజీగా ఒక మాట అనేసి హమ్మయ్య! నేను ఆ మాట వాళ్ళని అనేసాను. ఇప్పుడు నేను వాళ్ళ దృష్టిలో చాలా గొప్పగా ఉండిపోతాను. వాళ్ళు నేనంటే పడ్డారు. అదొక పిచ్చి భ్రమలో ఉంటారనమాట. నాకైతే అర్థం కాదు. ఒకళ్ళనని హమ్మయ్య! నేను వాళ్ళని తిట్టేసాను. వాళ్ళు నేనంటే పడ్డారు. ఏంటి ఇది పిచ్చి పిచ్చిగా ఏం ఆలోచిస్తారసలు మీరు? అదంతా కరెక్ట్ కాదండి. ఒకళ్ళని ఒక మాట అని హమ్మయ్య! నేను వాళ్ళని అన్నాను, వాళ్ళని తిట్టాను. వాళ్ళు నేనంటే పడ్డారు. ఏం మాట్లాడలేకపోయారు.
అలా అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అబ్బా. ఇదైతే అస్సలు రాంగ్ అనమాట. మంచి అలవాటు కూడా కాదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారండి. ఒకళ్ళని అనేసి వాళ్ళు గర్వపడిపోతున్నారనమాట. నేను తిట్టాను, నేను తిడితే వాళ్ళు పడ్డారు. ఏంటండి వయసు పెరుగుతున్నా కానీ వాళ్ళకి ఆలోచనలు అనేవి పెరగట్లేదనమాట. సర్లే, వాళ్ళు అంటే పడటం తప్పు కాదండి. ఏ తప్పు చేయకుండా ఒకళ్ళని ఒక మాట అనటం రాంగ్ అనమాట. అది కూడా ఆలోచించుకుంటే బెటరు, చాలా మంచిది. ఒకళ్ళని అనటం ఎంతసేపు అండి, తిరిగి అనగలరు. ఇప్పుడు నేను ఎవరిని ఏదన్నా అన్నాననుకోండి, వాళ్ళు తిరిగి నన్ను 10 మాటలు అనగలరు. వాళ్ళకి నోరుంటుంది కదా. ఒక వ్యక్తిని మనం ఏమన్నా అన్నా పడుతున్నారు అంటే ఆలోచించుకోవాలి. వాళ్ళు అనలేక కాదు, వాళ్ళకంటూ కొంచెం సంస్కారం అనేది అడ్డొస్తుంది అంతే. అంతకు మించి అందరికీ నోరులుంటాయి, అందరు బూతులు వస్తాయి, అన్ని తిట్లు వస్తాయి, అన్నీ మాట్లాడగలుగుతారు. వాళ్ళు మాట్లాడట్లేదని నేనన్నాను, నేనంటే పడ్డారు, నేను గొప్ప, ఇవన్నీ వేస్ట్ అబ్బా. ఎవరైనా తిట్టగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఒకళ్ళు అనలేదంటే వాళ్ళ సంస్కారం వాళ్ళని ఆపుతుందని అర్థం చేసుకుంటే మంచిది. అందరూ ఇలానే ఉంటారని నేను అనట్లేదండి, చాలామంది ఇలా ఉంటున్నారు, అందుకే చెప్తున్నాను అనమాట. ఓకే అండి, సర్లే ఒకళ్ళ గురించి మనకి ఎందుకులండి, మన పని ఏదో మనం చూసుకుందాము. ఇదిగో ఈరోజు అయితే ఇక్కడ నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. పులుసు అనమాట, ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. ఇదిగో ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ బాగా ఏగినాయండి. ముందుగానే కోడిగుడ్లు అయితే ఒలుచుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక 6 కోడిగుడ్లు అయితే తీసుకొచ్చేసానండి. అందులో ఒక 5 అయితే ఉడకబెట్టేశాను. పైన నుండి పొట్టు తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. పక్కన నేనైతే ఇంకా చిన్న బాండీ ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ ఎగ్గులు అయితే కొంచెం ఫ్రై లాగా చేద్దామని చేస్తున్నాను అనమాట. లైట్గా కట్ చేశానండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టేశాను. ఘాట్లు పెట్టేసి కొంచెం ఉప్పు, కారం, నూనె వేసి కొంచెం వేగనిస్తున్నాను అనమాట ఇక్కడ. అలాగే నేను ముందుగానే చింతపండు గుజ్జు అయితే తీసుకొని ఇలా కూరలో అయితే కలిపేసానండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఈ ఎగ్ కూడా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని మొత్తం కలిపేసి ఒక 2-3 నిమిషాలు అలానే ఉంచుతామండి. అలా ఉంచామంటే ఎగ్ కూడా అన్నీ పట్టుకుంటాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి కర్రీ అయితే ఎలా వచ్చేసిందో, సూపర్ కదా, చూస్తుంటేనే భలే ఉంది. కొబ్బరి పొడి ఉంటే బాగుండబ్బా, ఇంట్లో కొబ్బరి పొడి తెచ్చుకోవాలి. కొబ్బరి పొడి నాకు అన్ని కర్రీస్లో వేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు లేకపోయేసరికి ఏదోలా అనిపిస్తూ ఉందన్నమాట. సర్లేండి, ఇంక ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, కొత్తిమీర వేసి. ఇంకా లేట్ ఎందుకు, రైస్ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేయటమేనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. ఇంకా ప్రత్యేకంగా ఏముంటుంది చెప్పండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో. సూపర్ అనమాట. దీని గురించి మాటల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరు చేసుకునే కర్రీ లాగే చేశానమాట. నేను కూడా కోడిగుడ్డు పులుసులో చాలా రకాలుగా చేయొచ్చు కదా, నేనైతే ఈరోజు ఇలా అయితే చేసేసాను. సింపుల్గా త్వరగా అయితే అయిపోయిందండి కోడిగుడ్డు పులుసు. టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట, నాకైతే భలే నచ్చింది. ఇంకా పిల్లలకి తినిపిస్తూ నేను కూడా తింటున్నానండి ఇక్కడ వచ్చేసి. ఇక తిన్న తర్వాత ఇంకా మా పిల్లలకి అయితే కొంచెం సేపు ఇక మా పాపకైతే పేల్చుద్దామని చూస్తున్నానండి. మా పాప అయితే ఒకటే గోల్ అనమాట, వద్దు మమ్మీ అని. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదమ్మా, జస్ట్ అలా చూస్తానని అయితే చెప్పి ఒక పావు గంట అరగంట చూశాను అంతే అండి. ఇక తర్వాత తోమాల్సిన గిన్నెలన్నీ ఇలా షింక్లో వేసుకొని ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంకా ఈ గిన్నెలు తోమేసిన తర్వాత ఇక బట్టలు అయితే ఆరేసానండి, అవి అయితే ఆరిపోయినాయి, తీసుకొచ్చి మడత పెట్టాలి. అలాగే ఇల్లు మొత్తం ఇంకొకసారి ఊడుస్తాను. ఈ గిన్నెలు తోమాక ఇంక ఇల్లు ఊడుద్దాంలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందువల్ల డ్రాయింగ్ చేస్తా అట్లా ఇట్లా అనుకుంటా పేపర్లన్నీ ఇంటి నిండా వేశారు, పెన్సిల్, స్కెచెస్ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉన్నారనమాట. ఇంకా అవన్నీ తీసి సర్దాలి. ఇంకా ఈ రోజైతే పిల్లలు గోల చేస్తున్నారనమాట, పార్కుకి వెళ్దాము అని. ఇంకా ఒకటే గోల్ అండి, ఈరోజు వద్దులే, ఈసారి ఎప్పుడైనా తీసుకెళ్తానని అయితే చెప్పాను. వాళ్ళకి ఎక్కువ ఇక బయట తిరిగి గ్రౌండ్లో ఆడుకోవటం అయితే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఉంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఇల్లు మొత్తం చిందరవదన చేస్తారండి. ఇల్లంతా చిందరవదన చేసేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోవాలని ఒకటే గోల చేస్తారనమాట. ఇవాళైతే కష్టం తీసుకెళ్ళలేను, ఈసారి సండే అయితే వెళ్దాంలే ఖచ్చితంగా అని అయితే చెప్పాను. అదిగాక ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా పడుతూ ఉంటున్నాయి కదండి, వర్షాలకు అటు ఇటు పిల్లల్ని తీసుకెళ్ళి తిప్పినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ వర్షంలో తడిచి దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాలకి తడవకుండా. ఈ వాతావరణం మారటం వల్ల మనం తడిచినా తడవకపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి వస్తూనే ఉంటాయి, కానీ కాకపోతే మన జాగ్రత్త కూడా మనం తీసుకుంటూ ఉండాలి కదా.
మా పిల్లలకి మాత్రం ఎక్కువ బయటికెళ్ళి తిరగటం, గ్రౌండ్‌లో ఆడుకోవటం అయితే చాలా ఇష్టమనమాట. వాళ్ళ డ్యాడీ ఉన్నప్పుడు మాత్రం రోజు డైలీ ఈవినింగ్ అయితే వాళ్ళ డ్యాడీ వచ్చేసిన తర్వాత ఇక రౌండ్ అయితే ఏయమంటారండి బైక్ మీద. సరదాగా ఒక రౌండ్ అయితే ఏసొస్తారనమాట. అంత ఇష్టం వీళ్ళకైతే బయట తిరగటం. ఎప్పుడన్నా నేను వెళ్తుంటాను కానీ డైలీ అయితే వెళ్ళను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాననమాట. మా పిల్లలకి ఇక అలా అలవాటయ్యి ఇప్పుడు ఇంట్లో ఉంచుతుండేసరికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనమాట. కనీసం సండే రోజన్నా పార్కుకి తీసుకెళ్ళి మమ్మీ అని గోల గోల చేస్తూ ఉంటారు. ఇక దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు. కొంచెం దూరం అనమాట. ఇంకా వీళ్ళని వేసుకొని మళ్ళీ అంత దూరం నడుచుకుంటే ఏం వెళ్తాంలే అనైతే అనిపించింది. అది కాక వర్షం పడుతుందిలే అనైతే ఇక వద్దన్నాను. ఇంకా మా పిల్లలైతే మొహం నల్లగా పెట్టుకుంటారనమాట ఎక్కడికన్నా తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళను అని చెప్తే ఇక అలానే ఉంటారు. ఈసారి సండే ఖచ్చితంగా తీసుకెళ్తానులే అని అయితే చెప్పాను. ఇంకా అది కాక ఈరోజు అమావాస్య కదా! ఇంక ఈవినింగ్ అటు ఇటు పిల్లల్ని బయట తిప్పటం ఎందుకులే అని కూడా అనిపించింది. సర్లే అండి, నేనైతే ఇదిగో ఇక్కడ గిన్నెలన్నీ సర్దేసి ఇలా స్టాండ్లో అయితే పెట్టేశాను తోమేసి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.